విజయవాడలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, ప్రముఖ నటి రేణు దేశాయ్ హాజరయ్యారు. దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో పెట్టాలంటున్న బీసీవై అధినేత రామచంద్ర యాదవ్తో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు బీసీవై పార్టీ అధ్యక్షులైనటువంటి రామచంద్ర యాదవ్ గారు. ఆయనతో ఇప్పుడు మాట్లాడదాం. సార్, ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా డిజైన్ చేయడానికి ప్రధాన కారణం? సావిత్రిబాయి పూలే గారి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆవిడ చేసిన పోరాటము, ఆవిడ ముఖ్యంగా మహిళా లోకానికి, మహిళలు చదువు కోసము, అభివృద్ధి కోసము, అభ్యున్నతి కోసము పాటుపడిన ఆవిడ చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆవిడ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలి. అదేవిధంగా ఆవిడ జయంతి రోజు ప్రభుత్వము అధికారికంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కూడా బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు సమాజంలో మహిళలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అన్ని రకాల్లో ముందుకున్నారంటే కేవలము సావిత్రిబాయి పూలే గారు చేసిన పోరాటం వల్ల కావచ్చు, ఆవిడ చేసిన త్యాగం వల్ల కావచ్చు. కాబట్టి అలాంటి ఆవిడని గుర్తించాలని చెప్పి, ఆవిడ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని చెప్పి, ఆవిడికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి బీసీవై పార్టీ డిమాండ్ చేస్తోంది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి ఈ అవార్డు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకు సంబంధించి మహిళా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా మీరు ఉత్తములుగా గుర్తిస్తుంది? మేము గత 15 రోజుల క్రితమే దీనికి సంబంధించిన ప్రకటన చేయడం జరిగింది. మా ప్రకటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అందులో ఉత్తమ సేవలు అందిస్తూ విద్యా బోధనలో కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న మహిళా ఉపాధ్యాయులను గుర్తించి వాళ్ళందరికీ కూడా ఈరోజు అవార్డు ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. పార్టీ తరపు నుంచి ఇప్పుడు మహిళలకి ఎటువంటి మీరు అభివృద్ధిలో తీసుకురావాలనుకో? ఈ కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కానీ బీసీవై పార్టీ ఇప్పటికే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మహిళా అభ్యున్నతి కోసము, విద్య కోసము, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల గురించి కావచ్చు, వీటన్నింటి మీద కూడా ఒక స్పష్టమైన అభిప్రాయంతో బీసీవై పార్టీ ఉంది. ఖచ్చితంగా దీన్ని రాబోయే రోజుల్లో అమలు చేసే అవకాశం కూడా బీసీవై పార్టీకి వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. ఏదైతే బీసీవై పార్టీకి సంబంధించిన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం మహిళలకి ప్రధానమైనటువంటి పాత్ర పోషించే అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా కూడా ఏదైతే ఈ పూలేకి సంబంధించి ఏదైతే మహిళా ఈ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ప్రతి ఏడాది కూడా ప్రభుత్వం నిర్వహించాలని ఆయన తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ నుంచి.